రెండవ అధ్యాయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం మొదటి వచనం నుంచి 41 వచనాలు ఉన్నాయి. ఈ 41 వచనాల్లో ఉన్నటువంటి దేవుని లేఖనాన్ని వీలైనంత మట్టుకు చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. దేవుని వాక్యం నేర్చుకుంటాను అన్న ఆసక్తి మనలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడే మనతో చక్కగా, శ్రేష్టంగా, ఉన్నతంగా మాట్లాడతాడు. ఆమేన్. ఈ సంఖ్యాకాండం 22వ అధ్యాయం నేపథ్యం ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలు వారి కనాను యాత్రకు వస్తున్నారు కదా, కనాను ప్రాంతానికి వెళ్తున్నారు. కనాను యాత్ర కొనసాగుతూ ఉంది. ఈ కనాను యాత్ర కొనసాగుతున్నటువంటి సమయంలో వీరు ఒక ప్రాంతానికి వచ్చారు. అది మోయాబు మైదానము అనే ప్రాంతానికి వచ్చారు. మోయాబు మైదానం అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత మోయాబు రాజు సిప్పోరా కుమారుడైనటువంటి బాలకు ఇశ్రాయేల్ అమోరీలకి చేసింది. కొంతమంది దేశస్థులతో వారు యుద్ధం చేసి గెలిచిన విధానాలన్నీ చూసి భయపడి బెయోరు కుమారుడైనటువంటి బిలామును పిలిపించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకని? బిలాం ఎవరిని దీవిస్తే వాడు దీవింపబడతాడు, బిలాం ఎవరిని శపిస్తే వాడు శపింపబడతాడు. కనుక బిలాం వచ్చి ఈ జనులను శపిస్తే, ఈ జనులు శాపగ్రస్తులైతే, పూర్వకాలంలో ఏంటి, శాపగ్రస్తులైన వారిని ఈజీగా వారికి ఎట్టి పరిస్థితుల్లో, శాపగ్రస్తులకు ఎట్టి పరిస్థితుల్లో విజయము అనేది సమకూర్చబడదు కాబట్టి ఎట్లయినా వీరు శపింపబడాలి అని బిలామును పిలిపిద్దాం అనుకున్నాడు. కానీ బిలాము దగ్గరికి కొంతమంది అధికారులను పంపించాడు. బిలాం యెహోవా ఏం సెలవిస్తాడో వెయిట్ చేయండి అనగానే, దేవుడు ఆ రాత్రి నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరంటే ఇలాగ పలానా ఆయన పంపించాడండి దేవా, వాళ్ళు శపించమంటున్నారంటే వాళ్ళు ఆస్వాదింపబడిన జనం నువ్వేం చేయకూడదు, వారు ఆస్వాదింపబడిన వారు నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను అసలు శపింపకూడదు అని చెప్పారు. చెప్పితే ఓకే, దేవుడు మీతో రావద్దన్నాడు అనగానే వీళ్ళు వెళ్ళిపోయి అదే విషయము మోయాబు రాజు అయినటువంటి సిప్పోరా కుమారుడైన బాలాకి చెప్పారు. బాలాకి ఆగాడా? ఇంకొంచెం ఎక్కువ డబ్బులు, సోది సొమ్ము అది అంతా పట్టుకుని వీళ్ళకంటే కొంచెం పెద్ద అధికారులను పంపించాడు. అంటే నేను ఇలాగ అనుకుంటాను, మొదట కలెక్టర్ని పంపించాడు, రెండోసారి ఎమ్మెల్యే ఎంపీలను పంపించి ఉంటాడు. మూడోసారికి వచ్చినప్పుడు దేవుడు అన్నాడు వాళ్ళతో కలిసి వెళ్ళు అన్నాడు. వారితో ఇల్లు అన్నప్పుడు ఈయన గాడిద కట్టుకుని వెళ్తున్నాడు. బాగానే ఉంది. ఈలోపు గాడిద ఏమైపోయిందంటే అటు అదుముతుంది, ఇటు అదుముతుంది, వెళ్ళట్లేదు, ముందుకైతే కొనసాగట్లేదు. కోపం వచ్చి ఎందుకు వెళ్ళట్లేదు అని బిలాము కోపం వచ్చి దబ్బా అని ముమ్మారు కొట్టాడు. ముమ్మారు కొట్టగానే అదెందుకు ఇది అవుతుందంటే, ఎదురుగా యెహోవా దూత కనబడుచు ఉన్నాడు, ఆయన కనబడుతున్నాడని దీనికి భయం వేసి ఇది గోడ కదిమేస్తుంది. ఆయన్ని కొడితే వెంటనే యెహోవా దూత గాడిదకి నోరిస్తే ఆ గాడిద మాట్లాడింది. గాడిద ఏమని మాట్లాడింది మనం చూడబోతున్నాం. గాడిద మాట్లాడితే బిలాం కూడా నువ్వు మాట్లాడుతున్నటువంటి ప్రశ్నలే, నన్ను ఇచ్చేస్తున్నావు, అసలు వచ్చేస్తున్నావు అనగానే, ఎన్నాళ్ళు నీ దానిని కదా, ఏ రోజే నీకు ఇలాగ ఇబ్బంది పెట్టానా? అప్పుడు దేవుడు బిలాం కన్నులు తెరిచాడు. అప్పుడు యెహోవా దూత చేశాడు, ఖడ్గం పట్టుకున్నాడు యెహోవా దూత, నేను చంపేయాలనుకుంటున్నాను. గాడిద అడ్డుపడింది. ఏమడ్డుపడింది? గాడిద అడ్డుపడింది. అంటే ప్రభానికి ఇష్టం లేకపోతే నేను వెళ్ళు, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అన్నప్పుడు వెళ్ళారు. బాలకు ఒక చోటికి తీసుకెళ్ళాడు. అక్కడ 7 బలిపీఠాలు కట్టేశారు. 7 కరెక్ట్ చెప్పాలంటే 7 దున్నపోతులను, ఎద్దులను బలిచ్చారు, 7 గొర్రెలను బలిచ్చారు. రైట్? బాలకు ఎడ్లను, గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగం బిలాంకు, అతని అధికారులకు పంపాడు. ఆ చోటికి తర్వాత బిలాంని ఎక్కించాడు. ఆ నెక్స్ట్ 23వ అధ్యాయం దేవుని చిత్తమైతే మరొక మారు ఎప్పుడైనా ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. నిజంగా ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఒక అద్భుతమైనటువంటి పరిచయాన్ని ఆ మోయాబు ప్రాంతీయులకి ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. స్టోరీ చెప్పేశాను, ఇక మీ ఇష్టం. ఒక్కొక్క వచనాన్ని మెల్లగా చదువుకుంటూ వెళ్దాం. ఆమేన్. తర్వాత ఇశ్రాయేలు సాగి సంఖ్యాకాండం 22వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. ఇశ్రాయేలీలు సాగి ఎదురుగా యోర్దానును
వాళ్ళు ఎక్కడ దిగారంట? బైబిల్లో రాయబడిన విషయం కట్టుకథతో ఉండదు, కట్టుకథ కానిది బైబిల్. ఎందుకు తెలుసా? యోర్దాన్ ఉందా? ఉంది. మోయాబు ప్రాంతం ఉందా? ఉంది. వీరు యోర్దాను తీరంలో ఉన్న మోయాబు. ఈ ప్రాంతం ఎక్కడుంది? ఈ ప్రాంతం యోర్దాను తీరంలో ఉంది. ఎక్కడ ఎదురుగా ఉంది? ఎరుకోకి ఎదురుగా ఉంది. అంటే ఏం లేదులేండి, అవతల రాజమండ్రి, అవతల కొవ్వూరు, అంతే తేడా. అవతల రాజమండ్రి, అవతల కొవ్వూరు. అవతలకి వస్తే కొవ్వూరు వచ్చినట్టు, అవతలకి వెళ్తే రాజమండ్రికి వెళ్ళినట్టు. మధ్యలో గోదావరి నది. ఇంకా చెప్పాలంటే మా కొన్ని సంవత్సరాల క్రితం అవతల తూర్పుగోదావరి, యువతల పశ్చిమ గోదావరి. కృష్ణా నది అవతల కృష్ణా జిల్లా, యువతల గుంటూరు జిల్లా. అలాగుండేది, నదులు విడదీసేవి, అంతేనా? కానీ ఇప్పుడు మారిపోయింది కదా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు జిల్లాలు పెరిగాయి, ఆయా జిల్లాలు ఏర్పాటు అయినాయి. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. అయితే అలాగుందన్నమాట. అవతలకి వెళ్తే ఎరుకో, యువతలకు వస్తే ఈ మోయాబు ప్రాంతం. ఈ మోయాబు మైదానం దగ్గర దిగారు. కొన్ని దినాల్లో వెళ్ళిపోవచ్చు. వీళ్ళు దిగినప్పుడు ఎదురుగా ఉన్న రాజు ఎవరంటే 2వ వచనం చదవండి. ఈయన ఎదురుగా ఉన్న రాజు. ఆ ప్రాంతంలో రాజ్య పరిపాలన చేస్తుంది ఎవరు? సిప్పోరు కుమారుడైనటువంటి బాలాకు అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడు. ఇతడు ఇశ్రాయేలీలు అమోరీలకు చేసిందంతయు చూచెను. అమోరీల్ని ఎలా నాశనం చేశారు ఇశ్రాయేలు, అమోరీల పట్టణాన్ని ఎలా కొలగొట్టారు. ఎందుకు తెలుసా? ఇశ్రాయేల్ ఏ అన్యాయం చేయట్లే, గుర్తుపెట్టుకోండి. ఏ ప్రాంతముల మీదకి వెళ్తున్నారు, అమోరీల మీదకి వెళ్ళారు, మోయాబీల మీదకి వెళ్ళారని. దేవునికి స్తోత్రం. ఇది నీ ప్రాంతం, ఇది నా ప్రాంతం. నా ప్రాంతంలోకి ఎవడైనా వస్తే కొంతకాలం ఉన్నాం, తర్వాత ఏం చేయాలి? ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఏం చేయాలి? నా ప్రాంతంలో నువ్వు ఉన్నావు, తప్పేం కాదు, నువ్వు ఉన్నావు. అద్దెళ్ళు అనమాట. మోయాబీలకు అమోరీలకు ఆ స్థలాలు అద్దె లాంటివి. ఎందుకంటే దేవుడు అబ్రహాముకు వాగ్దానముగా చేసిన స్థలాలు అవన్నీ ఆ ప్రాంతీయులకు ఖచ్చితంగా తెలుసు. దేవుడు తనను తడువులాడి కనుక్కుంటారని చెప్పి కొన్ని పొలిమేరల దేవుడే ఏర్పాటు చేశాడు. తడువులాడి కనుక్కోవాలని చెప్పి. ఇప్పుడు మోయాబీలైన, అమోరీలైన, హివ్వీలైన, ఇబూసీలైన ఇశ్రాయేల్ వస్తే ఏం చేయాలి? సైలెంట్గా దారిచ్చి వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి. పోయినప్పుడు ఏమైనా భూమి లేదా? పోయినప్పుడు ఏమైనా స్థలాలు లేవా? చాలామందికి ప్రాబ్లం ఏంటి తెలుసా? వేరే ప్రాంతానికి వెళ్తే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు, ఇక్కడ ఉంటే బెస్ట్ అని చెప్పి అక్కడ ఉన్నారు. యుద్ధం జరిగింది. అందుకే నేను చెప్తాను, చాలా వరకు ఆత్మీయంగా ఆలోచించాలి, శారీరకంగా ఆలోచించకండి. ఒకడు వెళ్ళిపోమన్నాడంటే శరీరం కాదది, ఆత్మగా ఆలోచించాలి. దేవుడే పొమ్మని వాళ్ళకి ప్రేరేపించుంటారు. దేవుడు చాలా మంచివాడు. మొదటి బొజ్జగించి చెప్తాడు, పోరా నాయన, ఇల్లరా నాయన అని. అమోరీలకి వీళ్ళందరికీ కూడా తెలుసు అబ్రాహాముకి దేవుడు వాగ్దానం చేసేది ఇశ్రాయేల్ వస్తున్నారు. కానీ వీళ్ళు స్వార్థ బుద్ధి ఏంటి తెలుసా? ఆ స్థలం ఎందుకు ఇవ్వాలి? ఎంతవరకు మనం కట్టుకున్నాం, మన సామ్రాజ్యం ఇది, మన రాజ్యం ఇది కావచ్చు గాక. నువ్వు దేవుని కోసం దాన్ని విడిచిపెట్టుంటే దేవుడు అమోరీల రాజ్యాన్ని ఆస్వాదించేవాడేమో. దేవుడు ఆ మోయాబు, ఆ బాలాకు కుమారుడు, ఎవరు సిప్పోరా కుమారుడు అయిన బాలాకును మరింతగా ఆస్వాదించేవాడేమో. తెలీదు. చరిత్ర తిరగ రాయగల దేవుడు కదా మన యేసయ్య. ఎన్నో సేవకులు ఏం చెప్తారు? చరిత్ర తిరగ రాయగల దేవుడు మన దేవుడు అని గట్టిగా గర్జించి మరి చెప్తుంటారు కదా. సిప్పోరా కుమారుడైన బాలాకు చరిత్ర కూడా తిరగ రాయగలడు. కానీ బాలాకు చేసింది ఏంటి తెలుసా? ఇశ్రాయేలు రాకూడదు. బాలాకు ఎవరి చేతిలోకి వెళ్ళిపోయాడు? సాతాను చేతిలోకి. ఎందుకంటే వాగ్దానాలు నెరవేరకూడదు అనే ఉద్దేశం ఎవరికి ఉంటుంది చెప్పండి? ఆడిగా ఉంటుంది. కానీ దేవుడు వాళ్ళని దర్శించుంటాడు, ఖచ్చితంగా తట్టుంటాడు. ఈ ప్రాంతం అబ్రహాం సంతానానికి నేను వాగ్దానం చేసిన భూమికి, యూఫ్రటీసు నది మొదలుకొని నైలు నది వరకు ఉన్న ప్రాంతం అంతా కూడా దేవుడు ఇశ్రాయేల్ దేశానికి వాగ్దానం చేశాడు. దేవుడికే మహిమ కలుగును కాక. అది మనం ఆదికాండం 16వ అధ్యాయం చదవగలుగుతాం. 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయంలో ఆ వాగ్దానముల గురించిన వివరణ ఉంటుంది. ఆ దినమున యెహోవా ఐగుప్తు నది అయినటువంటి గొప్ప నైలు నది మొదలుకుని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు దేవుడు ఆ స్థలం అంతటిని అబ్రాహాముకి ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఇప్పుడు వీళ్ళు ఎల్లుంటే దేవుడు మంచివాడు, దేవుడు అన్యాయస్తుడు కాదు.
ఒక యుద్ధాన్ని ఆయన కావాల్సుకుని ప్రతిపాదించడం, ఒక యుద్ధాన్ని కావాల్సుకుని మీరిద్దరు కొట్టుకుంటుంటే ఆయన సంతోషించేవాడు కాదు. సమాధానకర్త యొక్క దేవుడు అసమాధానాన్ని ఎందుకు కలగజేయాలనుకుంటాడు? కారణం ఏంటి తెలుసా? పరిస్థితికి వాళ్ళే కారణం. అమోరీలకి చేసిందంతా కూడా చూశాడు. అప్పటికైనా బుద్ధి రావాలిగా, వారి దేవుడు శక్తిమంతుడు అని బుద్ధి రావాలి కదా. రావట్లే బుద్ధి వచ్చిందా? రాలే. ఇప్పుడు మనోడు ఎత్తికాడు ఒకరిని. ఎవరిని ఎత్తికారు? బిలాము గురించి ఏంటి తెలుసా? మాట ఉంటుంది బైబిల్లో, సోదెగాండ్రు అని ఉంటుంది. సోదెగాడు అంటే బిలాము. ఎవరిని ఎత్తికారు వీళ్ళు? ఎవరిని ఎత్తికాడు? సిప్పోర కుమారుడు అని బాలాకు 3వ వచనం చూడండి. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడి. మోయాబీలు ఎవరిని చూసి భయపడుతున్నారు? ఇశ్రాయేలుని చూచి భయపడుతున్నారు. మోయాబు నేను కాలుకు కడుగుకొను పల్లెము అని దేవుని వాక్యం కీర్తన గ్రంథంలో ఉంటుంది. 60వ అధ్యాయంలోను 108వ అధ్యాయంలోను. మోయాబు ఎవరంట? నేను కాలు కడుక్కునే పల్లెం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఎవరిని చూసి ఎవరికి భయం వచ్చింది? ఇశ్రాయేలుని చూసి మోయాబీలకు భయం వచ్చింది. నువ్వెవరివి? ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలమైన మనం. ఒప్పుకుంటారా మాట? ఒప్పుకోరా? ఒప్పుకుంటానన్న చేతులు ఎత్తండి. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు ఉన్నాయి. దేవునికే మహిమ కలుగును గాక. మనం ఎవరిని? ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలము. ఎవరు చెప్పాలి? అందరు ఎవరు? మనం చెయ్యట్లే. అందుకనే జాగ్రత్తగా రక్తమే చేయం. ఓకే, దేవునికి మహిమ కలుగును కాక. మంచిది. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు అంటే మనల్ని చూసి ఎవరికి భయం రావాలి? మోయాబీలకు భయం రావాలి. ఎవరికి రావాలి భయం? మోయాబీలు ఏదో ఒక పాపాన్ని సాధిస్తారు. లేక మోయాబీలు ఇశ్రాయేలుకి ఎవరు నిజంగా చెప్పాలంటే ఆ సమయంలో ఏమైపోయారు? శత్రువులు. ఎవరు? నీ పక్షమున ఉన్నవాడు నీకు విరోధి, నీ పక్షమున ఉన్నవాడు నీ సహకారి, నీ యొక్క సహచరుడు. కానీ నీ పక్షంలో ఉన్నవాడు ఎవడు? మనం జాబ్ చేస్తుంటాం, మనకు విరోధులు కొంతమంది ఉంటారు. ఆ విరోధులు ఏం చేస్తారు చెప్పనా? రే నీ సంగతి ఏంటో తెలుస్తానరా అనగానే మనల్ని ఇక్కడ చూడాలి పరిస్థితి. దేవుని స్తోత్రం. వాడు నా సంగతి తెలుస్తానన్నాడు, వాడు నా సంగతి తెలుస్తానన్నాడు, వాడు నా సంగతి తెలుస్తానన్నాడు. ఒక శత్రువు రోజు మొన్న ఎప్పుడు ఒక ఆయన అంటున్నాడంట, వాడు ఏమి చేసిననో నాకు తెలుస్తుంది అని. నేను అన్నాను, తెలిస్తే ఏం చేస్తాడు అన్నాను. అంతే. కాకపోతే దేవుని స్తోత్రం, తెలిస్తే ఏం చేస్తారు? ఏంటి? ఎవరిని భయపెడతావు? ఎవరి మీద నీ రంకెలు? ఇది బైబిల్ గ్రంథంలో హిజ్కియా మీదకి ఎవరది? సన్హెరీబు, అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు రంకెలేస్తే దేవుడు అంటాడు, ఎవరి మీద నీ రంకెలు? ఎవరిని రా నువ్వు తృణీకరించాలనుకుంటున్నావు? ఎవరిని తృణీకరిస్తావు? ఎవరిని ఏం చేస్తావు? ఏంటి తెలిస్తే ఏం చేస్తావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరోజు ఒక ఇద్దరు ఆత్మీయులే, కానీ ఒక ఇద్దరి మధ్యలో గొడవ వచ్చింది. ఒక ఇద్దరి మధ్యలో వాదం, గొడవ అంత వస్తే అవతల వ్యక్తి స్నేహితుడు భాషల్లో మాట్లాడేస్తూ వాడు నశించిపోతాడు, వాడు ఇదే అయిపోతాడని ఆ వేరొక స్నేహితుడి గురించి మాట్లాడుతున్నాడు అంట. వాడు నాశనం అయిపోతాడు అని ఇటు నుంచి అటు తిరుగుతున్నాడు. కాలు కాలిన పిల్లి అంటారు, తెలుసు కదా మీకు? తెలుసు సార్, అది అవుతుంది ఒక చోట. ఎందుకంటే దాని కాలు కాలింది, అది అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. అటు తిరుగుతుంది కొంచెంసేపు, కొంచెం ఇటు వస్తుంది అటు, అంతే కదా. కొంతమంది కూడా అంతే, నాశనం అయిపోతావు, నువ్వు నాశనం అయిపోతావు. శపించటం వానికి ఇష్టము అని బైబిల్ చెప్పింది. వాడి శాపనంతటిని దేవుడు మనకు ఆశీర్వాదాల కింద మారుతాడు. ఇలాంటి మోయాబీలు మన జీవితాల్లో ఉంటారండి, ఉండకుండా ఉండరు. నీ అంతు చూస్తా, నువ్వు శపించబడతావు, నువ్వు శపించబడతావు, నువ్వు శపించబడతావు. ఎంతమందిని చెప్పిస్తారా నాయన? ఇదంతా మోయాబీలు బ్యాచ్ చేసే అస్తమానికి చెప్పి ఏది చెప్పిస్తే హెచ్చరిక వేరు. హెచ్చరిక, నాన్న
ఇప్పుడు ఇందాకలా నా తల్లి గారు ఒక విషయం మాట్లాడుతున్నారు. ఆ మాట మాట్లాడద్దు, నువ్వు ఆగు. అదేంటది? ఏం మాట్లాడుతుంది, కాలు ఇరిపోతుంది, ఏం మాట్లాడుతుంది అని అన్నానా? అనను, హెచ్చరిక చేస్తాం. తప్పు, మనం కూడా అదే స్థితిలో ఉంటాము, అది జ్ఞాపకం చేసుకో. దాన్ని ఏమన్నారంటే హెచ్చరిక. పక్షపాతం వచ్చేస్తుంది మీకు, ఆడు కళ్ళు ఇరిగిపోతాయి. అభివృద్ధిలో గొప్ప నాకైతే తాగుబోతుల ప్రవచనాలు బరేగా ఉంటాయి అనిపించింది. మరి అంతే, మరి వాళ్ళ ప్రవచనాలు అలాగే ఉంటాయి. వాళ్ళు ఏ ప్రవచనాలు? సోదే ప్రవచనాలు, సోదగా ఉండవు. తాగుబోతు ప్రవచనం ఎందుకన్నా తెలుసా? తాగుబోతు మాట్లాడితే ఏమంటాడు తెలుసా? రేపే రే అని పిలవంటారు. రేపే ఈ బిల్డింగ్ నేను పైకి లేపేస్తాను, నేను పైకి అది డిఫరెన్స్. నేను ఎందుకంటే నా 17, 18, 19, 20 ఏటంతా తాగుబోతుల మధ్య ఉన్నాను నేను. అందుకని నాకు తెలుసు. రేపే రే పెట్రోల్ బంక్ రేట్ ఎంత? పెట్రోల్ బంక్ కొనియాలి మనం. పెట్రోల్ బంకే. ఏ బంకు? మన ప్రాంతంలో పెట్రోల్ బంక్ మనం పెట్టాలి. హెచ్పియా, లేకపోతే భారత, లేకపోతే ఇంకేట ఇండియన్ ఆయిల్. కమాన్, ఈ తాగుబోతుల ప్రవచనం అన్నమాట. రేపు ఒక వాడు ఏకంగిగో నేను ఇవన్నీ చూసి ఏడ్చేవాడిని. నాకు అది తప్పితే ఏముంది నా జీవితానికి? బాటిల్ ఉందా? ఇది బీర్ సీసా. ఈ ప్రవచనాలు ఎలా ఉంటాయి చెప్తాను చూడండి. బీర్ సీసా ఇలా ఓపెన్ చేసి గ్లాసులో పోస్తూ, ఇప్పుడే ప్రభు వస్తే అలా పరలోకానికి కాదు, అలా నరకానికి వెళ్తాడు. బీర్ సీసా పట్టుకుని ఇలా గ్లాసులో పోస్తే నా కళ్ళు ఎదురుగానే ఏం చేయాలి అంటే నా జీవితం మరి ఏం చేస్తాం? ఎందుకు అక్కడ ఉన్నావు అని ప్రశ్న ఇవ్వద్దు. నువ్వు తాగావా అంటే నేను తాగలేదు, దేవుని వాక్యం ఎదురుగానే చెప్తున్నాను. కానీ నువ్వెందుకు ఉన్నావు? కొన్ని అడగవద్దు, కొన్ని చెప్పవద్దు. దేవునికే మహిమ కలుగుగా. వ్యక్తిగతంగా అందరికీ తెలుసు. కానీ ఏంటి? వీరు చేసి అలా పోస్తూ ఇప్పుడు యేసుప్రభు వస్తే మరి ఇలాంటి వాళ్ళు ప్రవచనాలు చెప్తారు. మీకు తెలియదు, వీళ్ళంతా మొయ్య బ్యాచే, అంత బెలామ సంతానమే. స్తోత్రం కలుగుందాక. కొత్త సంతానం కనిపెట్టాను, సర్ప సంతానమే అండి. ఎందుకంటే బెలామ సంతానం లేదు కాబట్టి బైబిల్లో నేను వాడకూడదు. ఆమేన్. ఆ పదం అన్నాను ఎందుకంటే బెలాము వంటి స్వభావం కలిగిన వాళ్ళు. బెలాంకి ఏం లేదు, సోది సొమ్ము చేత పట్టుకుని వెళ్తే చాలా టక 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 చెప్పేస్తాడు ఆయన. వీళ్ళకి భయం వచ్చింది. ఎవరికి వచ్చింది భయం? మోయాబీలకు భయం వచ్చింది. నిన్ను చూస్తే మోయాబీలకు భయం రావాలి. నీ అంత చూస్తా అన్నాడు అనుకోండి, బలహీనునయ్యా నేను అని గొర్రెపిల్లలం కదా మనం, కాపరి బొజ్జ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ బన్నుగాడు వచ్చినట్టుగా ఆ పిల్లలు వస్తారు. ఈ 4 పిల్లలు, నేను నా కూతురు కాదన్నా, నా కొడుకు కాదన్నా, ఇంజన్ బుర్రగాడు ఇలాగ తప్ప బొజ్జ మీదే. గొర్రెలు బొజ్జ మీద. మనం గొర్రెలమైనా గొర్రె పిల్లలం. దేవుని స్తోత్రం. నేను ఒప్పుకుంటా, నా ప్రభు మేపుచున్న గొర్రెను నేను. అంతే, నేను ఆయన బొజ్జ మీదకి వెళ్ళిపోతాను, ఆయన కౌగిల్లోకి వెళ్ళిపోతాను. నేను బలహీనున్నే, నాకు శక్తి లేదు. నేను ఆ కౌగిల్లోకి వెళ్ళి పడుకుంటాను. ఇప్పుడు వచ్చేవాడు వస్తాడు. ఎవరైనా మా ఇశ్రాయేలు కాపరి. స్తోత్రం. నేను భయపెట్టేటోళ్ళు లేవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మోయాబీలు ఇశ్రాయేలుకు జంకిరి, భయపడ్డారు, జంకారు. ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోతున్నారు. అట్టి కృప ఇశ్రాయేలుకు ఉన్న కృప మనకును ఉండును గాక. వారు ఎందుకు జంకారో, వారు ఎందుకు భయపడ్డారో మనము ధ్యానం చేసుకుంటూ వెళ్తాం, అప్పుడు చూడబోతున్నాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడు, ముందుకెళ్దాం. మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయననిది. ఆ కాలముందు సిప్పోరా కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. ఈ మాటలు చూసారా? ఎద్దు బీటి పచ్చికను నాకేనట్లు అంటే ఎద్దు వదిలితే, ఒంగోలు ఎద్దులు వదిలితే అసలు ఎంత బలం ఉంటుంది. అలా మొత్తం గడ్డి అంతా తుడిచేస్తాను.
వీళ్ళు అదే బాధ, ఒరే గడ్డి ఊడ్చేటట్టుగా ఉన్నారు, అంత జనం ఉన్నారు, మనల్ని ఊడిచేస్తారు, మామూలు పడతారు. వీళ్ళకి అంత భయం పట్టుకుంది. అసలు నిన్ను చూస్తే అలా భయం రావాలి. నేను భయపెట్టేటోళ్ళు ఉంటారు. శద్రక్ మేషక్ అబేద్నెగోలను భయపెట్టేటోళ్ళు ఉన్నారు. దానిని భయపెట్టారు, దావీదుని భయపెట్టారు. ఎవరు భయపెట్టిన ఎవరు గెలిచారు? వాళ్ళు గెలిచారా? ఎంతమంది ప్రవక్తలను భయపెట్టారు, సేవకులను భయపెట్టారు. పేతురుని యోహానుని మీరి నామం బట్టి బోధింపకూడదంటే భయపడ్డారా? శిష్యుల సంఖ్య ఇంకా నానాటికి విస్తరించడం మొదలుపెట్టిన దేవునికి మనం కలుగుతాక. వీళ్ళు చూడండి ఏం చేశారు. ఈ జనసమూహం మన చుట్టూ ఉన్నది యావత్తుని ఇప్పుడు నాకివేనండి, మా పని అయిపోయింది, ఇంకా నాగేస్తారు వీళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు బాధ ఏంట్రా? ఇప్పుడు వాళ్ళతో మేమేం చేయాలి? దేవుడు ఒక నియమం పెట్టాడు. మీరు ఏదైనా ఒక పట్టణం మీదకి వెళ్ళేటప్పుడు ముందుగానే పెట్టాడు, సమాధానం అని రాయబారం పంపండి. ఆ సమాధానం అంటే వాళ్ళు సమాధానం చెప్పి తలుపులు తెరిస్తే వాళ్ళ దేశం బాగుంటుంది. తెరవకపోతేనే ప్రాబ్లం అని దేవుడు వాగ్దానం వాళ్ళకి చేశాడు. అంతేనా? మన జీవితాల్లో కూడా దేవుడు అట్టి కృపను ఇచ్చాడు. సమాధానం అంటే దేవుడు కూడా ఓకే వీడితో సమాధానం అంటున్నా నిజమే, కానీ సమాధానం కాదు శత్రుత్వం. అంటే నాకు శత్రువు అవ్వు, ఆయనకు అవుతావు. ఎందుకంటే నేను ఆయన కౌగిలో ఉన్న, ఆయన నా కాపరి, నేను ఆయన కోరాడు. నేను ఫస్ట్ పాడుకున్న సొంతంగా పాట ఏంటి తెలుసా? నేను ఆయన మేపే గొర్రెను, నా కాపరి నా యేసే అని పాట పాడుకున్నాను. ఆ పొలాలు, ఆ మందిరం ఎదురుగా చెరువు గట్టు మీద నుంచి అలా ముందుకెళ్తే ఆ కాలువ పారుతూ ఉంటుంది. ఆ కాలువ దాకా వెళ్ళి నడుచుకుంటూ వెళ్తూ అటు నుంచి అలా నడుచుకుంటూ పాట పాడుకుంటూ వచ్చేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏమైంది చూడండి. సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీల రాజు. ఈ మోయాబీల రాజు ఎలాంటి చర్యలు తీశాడు ఇప్పుడు మనం 5వ వచనం చూడబోతున్నాం. కాబట్టి అతడు బయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. ఏం పంపాడంట? బయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు, ఏ ప్రాంతం? పెతోరు అనే ప్రాంతంలో ఉన్నారు. పెతోరు అనే ప్రాంతంలో ఉన్నారు. దూతల చేత ఈ వర్తమానం పంపాడంట. ఎవరు పంపారు? రాజుకు భయం వచ్చింది. రాజు అంత తెలివిగా ఆలోచించాడో చూడండి. ఇక్కడ ఒరే వీళ్ళని మనం కండబలంతో గెలవలేము, వీళ్ళు మనం కండబలంతో, కానీ ఏ బలంతో గెలవచ్చు అమ్మా? దైవ బలంతో గెలవచ్చు. వీడు చెప్పిస్తే చెప్పింపడతాడంటే దైవ బలం, ఆత్మీయ బలం అంటాం దాన్ని. దైవ బలంతో గెలవచ్చు అనుకున్నాడు. దేవుని కంటే బిలాము గొప్ప అనుకున్నాడు. బిలాము ద్వారా ఈజీగా గెలవచ్చు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. బిలాము ద్వారా ఈజీగా గెలవచ్చు. కొంతమంది బిలాములను ఏర్పాటు చేసుకుంటారు మన పైన గెలుచుట కొరకు. బిలాం ఏం గొప్పడా? బిలాం కూడా ఎవరి మాట వినాలి? వినాల్సిందే. ప్రతి నాలుక ఆయన స్తుతించాలి, ప్రతి మోకాలు ఆయన నామమును బట్టి వంగవలసిందే. దేవునికే మహిమ కలుగుగాక. ఇప్పుడు చూడండి అక్కడ ఏమంటాడు. కాబట్టి అతడు బయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేతి వర్తమానం పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చాను. ఆమేన్. వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారంట? ఎక్కడి నుంచి వచ్చారు? మనం ఎక్కడి నుంచి వచ్చాం? మన జీవితాలు ఎక్కడి నుంచి వచ్చాయి తెలీదా? ఐగుప్తులో నుండి వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది? సకల పాపములకు నిలయం పెట్టచ్చు బోర్డు. అప్పుడు ఐగుప్తు, ఇప్పుడు ఐగుప్తు కాకపోవచ్చు కాక నాకు తెలియదు. ఇప్పుడు ఐగుప్తు ఎలాగుందో మనకు తెలియదు. ఈజిప్ట్ అంటారు ఇప్పుడు. ఐగుప్తు చూడండి, చదువుతుందండి. అప్పుడు ఐగుప్తు సకల పాపములకు ప్రతి విధమైనటువంటి ఇనప కొలిమి అన్నారు దాన్ని.
దాసుల గృహం అంట. అదేం గృహం అన్నారు పేరెట్టారు? ఇనప కొలిమి. ఇనప కొలిమి అంటే మామూలా? ఇనప కొలిమి అంటే ఏంటి? కొలిమి అంటే ఏంటి? వేడి చేస్తుంటారు కదా, దాన్ని కొలిమి అంటారు. అందులో ఇనిమేస్తారు, దాన్ని ఇనిమేసి సాగు కొడతారు, ఎలా తమకు నచ్చిన పనిముట్టుగా దాన్ని తయారు చేస్తారు. ఏమంటే ఐగుప్తు అలాంటి ప్రాంతం. అక్కడ నుండి ఒక జనం వచ్చింది. మనం చూసి భయపడాలంటే ముందు ఐగుప్తుల నుండి బయటికి రావాలి, ఐగుప్తు తలంపుల్లో నుంచి బయటికి రావాలి, ఐగుప్తు ఆలోచనల నుంచి బయటికి రావాలవుతుంది. రానంటే కుదరదు. రానంటే నేను చూసి ఎవడు భయపడ్డా. కుక్క కూడా 4 ఆడించలేదంట ఆ రాత్రి. ఐగుప్తులో కుక్క కూడా 4 ఆడించలేదు, వైపు చూసి అనలేదు. అలాగే ఉంది. దేవునికి మహిమ. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? నిన్ను చూసి దేవుడిని పక్షాన కార్యం జరిగించారు. నువ్వు ఐగుప్తులో నుండి బయటికి రావాలి. ఇప్పుడు ఏమించండి, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. వారు ఏమి కప్పేశారంట? యేసు నామంలో ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు భూతలమును అంతటినీ కప్పేశారు. మోయాబు రాజు ఏ విధము చేతనో కొన్ని మాటలు మాత్రం గొప్ప పలికిసి వారు ఏం కప్పారంట అంటే అంత విస్తార జనం. ఆయన వాగ్దానం తప్పిపోతుంది. నీ సంతానం ఇసుక రేణువులంతా, నీ సంతానం ఆకాశ నక్షత్రములంతా. నీ సంతానం ఎలాగా? ఇసుక రేణువులు ఆకాశ నక్షత్రం. అంటే మామూలు ఎవరు లెక్కిస్తారు? నీ సంతానం అలాగు చేస్తానన్నాడు దేవుడు. వాగ్దానం అంత స్థిరమైనది, అంత అద్భుతమైనది. స్తోత్రం. చూడండి, కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనమును శపింపు. వాళ్ళేమో బయటకు వచ్చారు, వారేమో వాగ్దానాలు వారి జీవితంలో నెరవేరుతున్న ఆ జనాన్ని ఇప్పుడు ఏం చేయమంటున్నారు? శపించు. ఆ జనాన్ని నువ్వేం చేయాలంట? శపించాలి. క్షమించి కాదు, శపించాలి. ఏం చేయాలి? ఎవరిని? ఇప్పుడు బాలాకు ఉత్తరం రాసి పంపిస్తున్నాడు బిలామును తీసుకురావడానికి. కొంతమంది బిలాములు వస్తే వాళ్ళ జీవితంలో శాప వచనం తప్పితే నోట ఆశీర్వాద వచనం ఏముండదు. మీకు విషయం చెప్పనా? కొంతమంది రాగానే ఇంట్లో దయ్యం ఉంది, ఇంట్లో శోధకుడు ఉన్నాడు, ఇంట్లో ఆ మూల ఉన్నాడు, ఇంట్లో ఈ మూల ఉన్నాడు. నాకు అలాంటి మాటలు వస్తుంది, ఒక కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది చెప్పనా? అంటే ఉంటే ఉన్నాడని చెప్పడం కూడా తప్ప అని కొంతమంది ప్రశ్నిస్తారు. అట్టని మాట్లాడాలి. ఎందుకు ఉంటాడు ఒకడు? ఆడెందుకు ఉండాలి? వాక్యము, ప్రార్థన, స్తుతి, ఆరాధన. సేవకులు ఆ గృహాన్ని దర్శిస్తున్నారు, సేవకులు ఆ గృహంలో అడుగుపెట్టి వారి ప్రార్థనలు చేస్తున్నారు. ఇన్ని ప్రార్థనా ధూపములు వెళ్తున్నాయి, అన్ని ప్రార్థనలకు, ప్రవచనాలకు సమాధానం కలుగుతుంది. ఏమండి? పవిత్రమైన జీవితమును జీవిస్తూ దేవుని కొరకు, ప్రభువు కొరకు ఆయుక్తపడుతున్నాం. దేవుడు నిర్ణయించిన అలంకారం కాక మరి యొక్క అలంకారాన్ని ధరించుకోవటానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు. గౌరవ ప్రభావాన్ని ధరించుకొని ముందుకు వెళ్తున్నాం. ఎలాంటప్పుడు ఒకటి వచ్చి ఏమంటాడు తెలుసా? ప్రార్థనా పరుల దగ్గరికి వచ్చి, మీ ఇంట్లో ఒక దయ్యం ఉంది. ఏముంది? అదే శాపవచనం తెలుసా మీకు? అక్కడి నుంచి వాళ్ళు ఏం పడుతుంది చెప్పండి? అసలు ఈ శాపం ఎందుకు పుట్టించాలి? ఈ శాపం ఎందుకు పలకాలి? నువ్వు శపించవనుకో, వాళ్ళకి వచ్చేది భయం. అమ్మో మన పని అయిపోయింది. భయమే, గుర్తుపెట్టుకోండి, మొదటి పతనానికి మొదటి కారణం భయమే. భయమే మొదటి కారణం. అవును, అందుకే దేవుడు 365 సార్లు ఏం రాయించడం? భయపడద్దు, భయపడనే వద్దు అని ఎందుకు పాడాం? భయపడనే వద్దు అని ఎందుకు అంటున్నాం? దేవుడు ఉంటుండగా భయం లేదు. దేవుడు ఉంటుండగా, దేవుడు అక్కడ ఆరాధన జరుగుతుండగా దేవుడు వాటిని ఉంచడం. అవును, ఉంచుతాడా? ఆరాధనలు ఉంటాడు, ఎప్పుడో పారిపోతాయి. ముందటి కాలంలో ఆయా ప్రాంతాల్లో కొన్ని ఇలాగా సంచరిస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు అవి జరగట్లేదంటే కారణం ప్రార్థన వచ్చేసింది. ప్రార్థన ఆక్రమించింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన ఏం చేసింది? ఆక్రమించింది మొత్తాన్ని. అంటే ప్రభువు ఆ స్థలాల్లో ప్రార్థన ద్వారా పని చేయటం మొదలుపెట్టారు. ఇంకా అదే పాత సంచులు ఇంకా వాడుతూనే ఉన్నారు, పాత తిత్తులు ఇంకా వాడుతూనే ఉన్నారు. ఇంకే ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. చూడండి, అక్కడ
వారు నాకంటే ఈయన ఈయన ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు. నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తం ఏం చేయాలంట? ఈ జనమును శపించాలి. ఫస్ట్ ఈ జనమును నువ్వు శపించాలి. రెండోది, వారు నాకంటే బలవంతులు. నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు బిలాము అంటే? నువ్వు నా పక్షాన ఉన్నావు కదా. మా ఊర్లో నువ్వే గ్రేట్ అని నేను విన్నాను. నువ్వు మా పక్షాన ఉన్న వాళ్ళు నాకంటే బలవంతులు. ఒక్కసారి తడేలను, ఆ తడేలను కానీ తపాలు అయిపోతుంటాడు. అప్పుడు నేను ఇళ్ళని కొడేస్తాను. ఎవరా జనం? ఐగుప్తులో నుంచి వచ్చిన జనం అది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, వారిని హతము చేటుకు నేను బలముందుదినేమో. అదే చెప్పాను ఇప్పుడు. వాళ్ళని హతం చేయడానికి నాకు బలం వస్తుంది. బలముందుదినేమో అంటే ఏమని చూడండి. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపింపబడిననియు నేను ఎరుగుదును. కొంతమంది బిలాములు ఉంటారు, వాళ్ళు దీవిస్తే దీవింపబడతారు, శపించితే తెప్పించబడతారు. కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు బిలాములు అంటే సోదెగాండ్రలు. వాళ్ళు కొంతమంది సోదెగాండ్రలు చెప్తే జరుగుతూ ఉంటుంది. గారిడివాడనే సీమోను గురించి మీకు తెలుసా? బైబిల్లో ఒక ఆయన గారిడివాడని సీమోను ఉన్నాడు. అపోస్తల కార్యం ముందు వచ్చేది ఉంటాడు. తానేదో మహాశక్తిని ప్రజలందరూ భావించేవారు. ఫిలిప్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా నిజాలు తెలుసుకున్నారు, సత్యాన్ని గ్రహించారు. తర్వాత ఇప్పుడు ఈయనేం చేసింది? గారిడివాడు ఫిలిప్ వెనక్కి ఫిలిప్ని ఎడబాయకుండా ఉన్నాడు. మీకు విషయం చెప్పనా? గారిడివాడు అండ్ సీమోన్ గురించి ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బాప్తిజం తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? రెండోది పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. అపోస్తులు చేయగానే పరిశుద్ధాత్మ పొందుకున్నాడు గారిడివాడు అండ్ సీమోన్. కానీ స్వభావం మాత్రము మార్చబడలే. నేను ఎవడి మీద నీ చేతులు ఉంచితే నాకు కూడా ఈ వరం కావాలని చెప్పి డబ్బులు ఇచ్చేసాడు. ఆయన ఫస్టే డబ్బులు పెట్టించాడు. ఏడు కొంతమంది ముందు డబ్బులు పెట్టు, ముందు డబ్బులు పెట్టు. ముందు ఏం పెట్టాలంటే ఇది గారిడి వాడనే సీమోను ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఆత్మ పొందుకుంటాడు. అదే చాలామందికి అర్థం కాదు. ఇదేంటిది, ఎలాగేంటి? అశోక్ అన్నకి ఎంత తెలుసు కూడా ఇదేంటంటే, ఒరే నేను అపోస్తుల పరిచర్య చేస్తున్నాను, నేను నీ చేతులు ఉంచితే ఆత్మ దిగి వస్తాడు. దేవుడు దాన్ని కృప అపోస్తుల ద్వారా ఇచ్చిన గొప్ప పరిచర్య. కానీ గారిడివాడని సీమోను కూడా పరిశుద్ధాత్మ పొందుకున్నాను. కానీ ఏం జరిగింది? డబ్బులు పెట్టి డబ్బులు ద్రవ్యం ఇచ్చి నాకు కూడా వరం ఇవ్వండి అని అడిగాడు. అలాంటి గారిడివాడు ఉంటాడు రా బాబు సంఘంలో. వాడి మీద పరిశుద్ధాత్ముడు వచ్చి ఇదేంటిది ఆ చెప్పడం మీదకి. పరిశుద్ధాత్ముడు పక్షపాతి కాదు కదా. కానీ గారిడితనం పోలేదానికి. ఆ స్వభావాన్ని వాడు ఆకర్షించుకుంటున్నాడు. కొంతమంది ఆకర్షించుకుంటారు ఆ స్వభావాన్ని. ద్రవ్యం ఇచ్చి, ఏమంటే ఏమిచ్చి, నాకు ఈ వరం కావాలి, నాకు ఏ వరం కావాలి, ఈ వరం కావాలి ఇచ్చి. నీ హృదయ ఆలోచన ఘోరమైన దుష్టత్వంలో ఉన్నామంటే నేను ప్రార్థన చేయలే, కానీ మీరే ప్రార్థన చేసేయండి. నేను ప్రార్థన చేయనంటే ఇలాంటి గారిడి సీమోన్లు ఉంటారు సంఘాల్లో. ఇప్పుడు ఈ సోదగాండ్రి బిలాం కూడా అటువంటి బ్యాచే. నువ్వు దీవించేవాడు దీవింపడతాడు, శపించేవాడు శపింపడతాడు. కానీ ఇప్పుడు చూడండి ఏమైందో. హతము చేయుటకు నేను వారిని తోలివేయుదును. కాబట్టి 7వ వచనం, కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్ము చేత పట్టుకుని బిలాము నద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా. ఏం పట్టుకుని వచ్చారు చెప్పండి? కానుకను పట్టుకుని వచ్చారా? సోదె సొమ్ము చేత పట్టుకుని వచ్చారా? అమ్మా, సోదె సొమ్ము చేత పట్టుకుని వచ్చారు, కానుకను పట్టుకుని రాలే. కానుకను పట్టుకుని రాలేదు, సోదె సొమ్ము చేత పట్టుకుని వచ్చారు. సోదె సొమ్ము చేత పట్టుకుని బిలామునద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా. 8వ వచనం చూడండి. అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండి యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనెను. అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేసి, దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నాడు? ఈ రాత్రి ఎక్కడే ఉండండి. ఎక్కడ ఉండాలి? ఎక్కడే ఉండండి. ఈ రాత్రి ఏం చేయాలంట? ఇక్కడే ఉండాలి. చెప్తాడు, దేవుడు మాట్లాడతాడు, మీతో చెప్పి మాట్లాడు. ఈ రాత్రి ఓకే ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసి కనబడతాం. నిజమాలు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు, 2 బ్యాచ్లు ఉన్నాయి.
రాత్రి ప్రార్థన చేసి కనిపెట్టి ఉదయాన్నే తెలియపరిచేటోళ్ళు ఉన్నారు. ఇదే రాత్రి ప్రార్థన చేసి కనిపెట్టి సోదిగాండ్రులు కూడా ఉండకపోలేదు. దేవుడు వాళ్ళతో కూడా మాట్లాడతాడా? మాట్లాడతాడు. దేవుడు అంత మంచిడబ్బా. మన ఊహకు దేవుడు అందడు. అందుకే మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, మీ ఉద్దేశాలు నా ఉద్దేశాలు వేరు. ఆయన బిలాంతో ఎందుకు మాట్లాడాడు? సోదు చుమ్ము చేత పట్టుకుని పోయారని బైబిల్లో చెప్తుంటే మాట్లాడతాడు దేవుడు. కనీసం అప్పుడైనా బిలాం ఎంత దుర్మార్గ చర్యపు చేశాడో మనం తదుపరి కాలంలో మెల్లగా నేర్చుకున్నాం. ఏమండి, చాలా జాగ్రత్త వినాలి ఇక్కడ మీరు మాటలు. ఎక్కడే ఉండండి, దేవుడు నాతో ఏం చెప్తాడు, ఏవో నాకు ఏం చెప్తాడో నేను అది మీకు చెప్తానంటే, వాళ్ళ ఆ రాత్రి మోయాబు అధికారులు ఎక్కడున్నారు? వసతున్నా బాగున్నా బాగాలేకపోయినా అధికారులు మాత్రం వాళ్ళ ఇంట్లో ఉన్నారు. బాగున్నా బాగాలేకపోయినా మేబీ బిలాము సోదే సొమ్ము అన్నారు కాబట్టి ఆయా సోది సొమ్ములు అతని దగ్గర ఉండవచ్చు కాబట్టి కొంచెం ఇల్లు మంచిదే ఉండొచ్చేమో, మంచములు ఉండవచ్చు. ఎందుకంటే ఎంతోమందికి చెప్తున్నాడు కదా. ఎందుకు అతను సోదిగాండ్రు అయ్యాడో మనం తర్వాత నేర్చుకుందాం. తొందరపడద్దే, నేర్చుకుందాం, ఖచ్చితంగా నేర్చుకుందాం ఎందుకు అతను సోదిగాండ్రు అయ్యాడు. చూడండి ఇప్పుడు, ఎందుకంటే మనోడు చక్కనం చూడడానికి వెళ్ళాడు అని బైబిల్లో ఉంది కాబట్టి ఉంది. చాలా విషయాలనే చూద్దాం ఒక్కొక్కటి మెల్లగా. 9వ వచనం, దేవుడు బిలాము నద్దకు వచ్చి. ఎవరు వచ్చారు బిలాము నద్దకి? ఈ రాత్రి ఉన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు వచ్చాడు. దేవుడు ఇక్కడ చాలా తొందరపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. తన ప్రజల కోసం దేవుడు ఎప్పుడు తొందరగానే ఉంటాడు. వీడు ఏం చెప్పాడు కాదు, వీడు వెళ్ళి ఏదైనా చెప్పేస్తే దేవుడే వచ్చాడు బిలాం దగ్గరికి. మీకు విషయం తెలుసా? మన మీద సోది చెప్పాలి, మన మీద సోది సొమ్ము పట్టుకుని వెళ్ళి పాస్టర్ గారు ఉండి ఆయన కొరకు ప్రార్థన చేయండి, ఆయనకి ఏదో ఒకటి అవ్వాలి. నీకు తెలుసా అలాంటి ప్రార్థన జరుగుతున్నాయని? తెలుసా? తెలీదా? అలాంటి ప్రార్థన జరుగుతున్నాయి. వాళ్ళ కుటుంబం అంతా పాడైపోవాలంటే రా నా దగ్గర సొమ్ము తీసుకురా బేటో, వాళ్ళ కుటుంబం అంతటి పాడు చేసేద్దాం. ఇప్పుడు వీళ్ళు రాగానే ఆ జనం ఎవరు అని అనట్లే. దేవుడు వీడికి కూడా ఇష్టమే. ఎవరికి ఇష్టం లేనివాడు ఏం చేస్తాడు మొదటే? అందుకే నేను అర్థం విపరీతమైందని దేవుడు ఊరకే అనలేదు ఆ మాట. ఇష్టం లేనివాడు ఏం చేస్తుంది? ఏ జనం వచ్చింది ఇది తెలీదా? ఎవరు వచ్చారో తెలీదా? రాజుకి ఇన్ఫర్మేషన్ వెళ్తే దేవుడితో ఉన్నాడు వీడికి తెలీదా? ఇది తెలుసుగా. రాగానే బాబు ఆ జనం గురించి ఏం మాట్లాడదు, పదండి పక్కకి అనాలి. ఇది తెలుసు అన్నీ. బిలాముకు తెలుసు, ఎందుకంటే రాజుకే తెలుసు అంత ఇన్ఫర్మేషన్. ఆ ప్రాంతాలకు పంపించుకున్నారు ఇన్ఫర్మేషన్. ఈయన దగ్గరికి రాకుండా ఉండదా? ఆ నోట ఈ నోట ఖచ్చితంగా ఈయన దగ్గరికి వస్తుంది అసలు ఫస్ట్ మాట. అయ్యా మీకు తెలుసు అసలు పలానా వాళ్ళు ఐగుప్తులో నుంచి వచ్చారంటే వాళ్ళు మొత్తం చాలా ఎక్కువ మంది ఉన్నారు, మనం అందరం భయపడుతున్నాం. ఇశ్రాయేల్కి మోయాబీలు జంకిరి అని ఉంది కదా, భయపడరని ఉంది కదా. ఆ విషయం మీకు తెలుసు కదా. కానీ ఏదో ఇష్టం లోపల. వాళ్ళు కూర్చొని మాట్లాడదాం, దేవుడు ఏం చెప్తాడో చూద్దాం అని అన్నా. చూడండి ఏమైందో. 9వ వచనం, దేవుడు బిలాము వద్దకు వచ్చి నీ వద్దన నీ మనుషులు ఎవరని అడుగగా. చూడండి, దేవుడు ఏమేసాడు? బిలాము దగ్గరికి వచ్చి ప్రశ్న వేసాడు. దేవుడికి తెలీదా? వాళ్ళెవరో దేవునికి తెలీదా? ఆదామా నువ్వెక్కడా అన్నాడు దేవుడు. దేవునికి తెలియదా ఆదాం ఎక్కడున్నాడు? ప్రశ్న దేవుడు ఎప్పుడే వేసాడు అనుకో, మనం పిల్లల్ని చూస్తుంటాం, గమనిస్తుంటాం. వాళ్ళు చేస్తున్న చర్యలను గమనించినప్పటికీ ఒక ప్రశ్న వేస్తాం, ఏం చేస్తున్నావురా అంటాం. అంటే చూసాం కదా అప్పుడు దాకా. కానీ ప్రశ్న ఏమేస్తాం? ఏం చేస్తున్నావురా అంటాం. అంటే మనం ప్రశ్న వేసింది ఎందుకు తెలుసా? వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియాలని. అంతేగాని ఎందుకురా పని చేస్తున్నావు కొన్నిసార్లు అనం. ఏం చేస్తున్నావు అంటాం. ఆడు చదవకుండా ఆడుకుంటున్నాడు అనుకో, ఏం చేస్తున్నావురా అంటాం. అంటే వాడు ఏం చేస్తున్నాడు అన్నంత మాత్రాన మనకు తెలియలేదు. చూస్తున్నప్పటికీ కళ్ళు గుడ్లైపోయి కాదు, వాడికి తెలియాలి. వాడు ఏమిటో వాడికి తెలియడానికి, వాడికి గ్రహించడానికి. అందుకే దేవుడు ఈ ప్రశ్న ఎందుకు తెలుసా? నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు? నాకు తెలుసు మోయాబు అధికారులు సిప్పోరా కుమారుడని బాలకు పంపించాడని. అసలు నీకు తెలియాలి కదా ఎవరు అనే విషయం.
ఎందుకు వచ్చారనే విషయం నీకు తెలియాలి కదా, చెప్పించడానికి వచ్చారని నీకు తెలియాలి కదా. చూడండి ఏమన్నారు. బిలాము దేవుని తిట్టానని, సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించు ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చును, వారి గోధులమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపింపుము, నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేయదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను. ఏం వర్తమానం అయితే పంపాడో ఆ వర్తమానాన్ని దేవునికి బిలాము తెలియపరిచాడు. ఆ వర్తమానం తెలియపరిచాడు. 12వ వచనం. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు? వారితో వెళ్ళకూడదు. 3 విషయాలు. నువ్వు వీళ్ళతో వెళ్ళకూడదు అధికారులతో. రెండోది ఏమన్నాడు? వాళ్ళను శపించకూడదు. అంటే వాళ్ళ శాపాలు పనిచేస్తాయి. దేవుడు ఏంటి? జీవమరణములు 4 వర్షం. ఒక చెట్టు మీరు అలాగే చెప్పిస్తే చెట్టు ఎండిపోద్ది తెలుసా. చెట్టు దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, దానిలో జీవం బట్టి చచ్చిపోద్ది మొక్క. చచ్చిపోతున్న మొక్కనైనా సరే నువ్వు బ్రతుకుతావని చెప్పండి, మొక్కకి జీవం పూజేస్తుంది అంత తెలుసు. దేవుడు అంత కప్పించాడు మనిషి. అందుకే నువ్వు అని చెప్పించకూడదు. నువ్వు అందుకేం చేయకూడదు? బిలాముకి ఇచ్చిన ఆజ్ఞది. మనోడు హృదయం బాగాలేదు. ఎందుకు బాగాలేదు చూద్దాం. సమయం అయిపోతుంది. దేవుని చిత్తం అయితే తర్వాత కాలంలో పరిశీలన చేద్దాం ఈ వచనాలన్నీ. 13వ వచనం చెప్తాం. కాబట్టి బిలాం ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెలుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవీయనని చెప్పుచున్నాడనగా. మీరు వచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోండి ఆయన, దేవుడు నాకు సెలవు ఇవ్వట్లే. ఎంత మంచోడు కదా బిలాము. సోదిగాండ్రు అంటారేంటి మంచోని పట్టుకొని, మంచోని పట్టుకుని సోదిగాండ్రు అంటారు. దేవుడు హృదయాన్ని చూస్తాడు, మనుషులు పైరూపాన్ని చూస్తాడు. లోతుకి వెళ్ళకుండా పైపైనే చదివామనుకో, అంటే ఇలాగే చదువుకుని వెళ్ళామనుకో, బిలాం మంచోడిలాగానే కనపడతాడు. నేను కూడా నా చిన్నతనంలో చదివేటప్పుడు బిలాముని ఎందుకు సోది అంటున్నారు, బిలాం చాలా మంచోడు కదా, బిలాం చాలా మంచోడు కదా. 10 సంవత్సరాలు నేను బిలాం మంచోడే అనుకున్నాను. 11వ సంవత్సరం వచ్చింది బైబిల్ చదివినప్పుడు. అప్పుడు అర్థమైంది బిలాము దుర్మార్గుడు, ఎలాంటి భూమి మీద ఉంటాడో ఉండకూడదు అనుకున్నాను. అందుకే ఈయన చంపేశారు. బిలామును ఖడ్గము చేత చంపానని ఉంటుంది. ఈయన ఖడ్గంతో ఎందుకు చంపారు అని నా బాధ. ఏం చేశాడని బిలామును చంపేశారు? ఏం చేశాడో మీకు ఒక్కొక్కటి మెల్లగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ సన్నివేశంలోకి వెళ్ళండి. బిలాము ఎదురుగా కూర్చోండి. బిలాము దేవుడు సెలవు ఇయ్యట్లే అని చెప్పింది బాధతో, ఆనందంతో కాదు. బిలాము చెప్పింది దేంతో? బాధతో. దేవుడు నాకు సెలవు ఇవ్వట్లే, వెళ్ళిపోండి. 2 ద్విమనస్కులు అంటారు తెలుసా మీకు? బైబిల్లో ఉంటారు ద్విమనస్కులు అంటారు. ఒక మనసేమో అవును అని, ఒక మనసేమో కాదు అని ఉంటుంది చూసారా. ఆ మనస్తత్వం చదివితే గ్రహించగలం, చదవకపోతే మనకు అర్థం కాదు. బిలాముని ఎందుకు దేవుడు ఖడ్గంతో చంపేయాలనుకున్నాడు? ఇంత మంచి డైలాగులు వేసినాడు. అక్కడే ఉంది ఆలోచన. అక్కడ ఆలోచన చేయాలి. ఖడ్గంతో చంపేయడానికి దేవుడు దిగొచ్చాడు బిలాముని. దేవుడు కోపం వచ్చేస్తుంది బిలాం మీద. అంటే లోపల పక్క ఎక్కడో పాయింట్ ఉంచాడు లోపల. ఇంత డబ్బు ఇస్తున్నాడు, రాజు పంపిస్తే డబ్బులు మామూలు తక్కువ చెప్పండి. రాజు పంపిస్తే డబ్బులు ఏమైనా తక్కువ ఎక్కువ? అది ఎవరో బాగా చెప్పారు. దేవుడిని గురించి కాదు, చాలా ఎక్కువ పంపిస్తాడు కదా, మామూలు పంపిస్తాడా? ఎందుకంటే సోది సొమ్ము చేత పట్టుకుని వచ్చాడు, కట్టలు తెచ్చుంటారు నాకు తెలిసి. అంత డబ్బు ఓ పక్కేమో మనసేమో. ఎలక్షన్ అప్పుడు కొంతమంది బాధ, క్రైస్తవుల బాధ. ఎలక్షన్ అప్పుడు క్రైస్తవుల బాధ. ఆ బాధ చెప్పనేంటో నేరుగా నిర్భయంగా చెప్తున్నాను. ఎవరైనా బాధపడితే నేను క్షమించండి. ఓటుకి
ఏదో పార్టీ వాళ్ళు వచ్చింది 1500 ఓటుకి. ఇంట్లో ఎంతమంది అమ్మ? 4 ఓటర్లు ఉన్నాయి సార్. రే 6000 రే కుటుంబానికి 1500 చొప్పున ఎంత ఇవ్వాలి? ఒక పక్క నోటితో వద్దులేండి వద్దులేండి వద్దులేండి, కానీ ఒక పక్క ఆడేమని మనకు ఉచితంగా ఇస్తున్నాడు, ఇంత కోలము ప్రజల యొక్క సొమ్ము తీసుకున్నాడు కదా అంటే మీరు ఎలాంటి వాళ్ళు అలా ఆలోచించేటోడు ఎలాంటి వాడు తెలుసా? మరి వద్దులే, దేవుని స్తోత్రం. వ్యభిచారం చేస్తుంది, దానికి ఏం తప్పు ఉంది, అది వ్యభిచారం చేస్తుంది, డబ్బులు సంపాదిస్తుంది కదా అనేటోళ్ళు. మీకు ఆమెకి ఏం ఇది లేదు. మీరు ఆ రెండు ఒకటే. ఓటుకి డబ్బు తీసుకుంటే దాంతోనే సమానం. మీకు అనవసరం, ఎవరి కొద్ది తీసుకోవద్దు, మీరు తీసుకోవద్దు. మీకు తెలియదు ఎవరికి వేయాలి ఓటు. తీసుకోకూడదు. పడుపు సొమ్ము అంటాడు దేవుడు దాన్ని. పడుపు సొమ్ము తీసుకోకూడదు. అవసరం లేదు. పక్కలే నిన్ను చూస్తే ఇంకే భయం రా, నిన్ను చూస్తే ఇంకే. ఓ పక్క ఇదే బిలాముల బాధ, ఓ పక్క అంత వస్తుంది. 6000 దేనికైనా పనిచేస్తుందిగా, పిల్లల పుస్తకాలు వస్తాయి. దాన్ని తీసుకోపోతే పిల్లల పుస్తకాలు రావా? ఎవరిని తక్కువ అంచనా వేస్తున్నావు? దేవుణ్ణి. నువ్వు నమ్మిన దేవుని తక్కువ అంచనా వేస్తున్నావు. నీ శాత కాదు బ్రహ్మ, వాళ్ళు 6000 మేము వెళ్ళి పుస్తకాలు కొనుక్కుంటాం. ఏమన్నా తక్కువ అంచనా? 6000 గ్యాస్ ఇది వచ్చేస్తుంది కదా, పొయ్యి ఎప్పటి నుంచో 3 బర్నర్లు స్టవ్ ఇప్పుడు 2 బర్నర్లతో వాళ్ళపోతున్నాం, ఇబ్బంది అయిపోతుందా? 2 బర్నర్లతో వాళ్ళపోతే మోకాలు ఎక్కడే వేసేసి శాత కాదు కానీ దెబ్బ తీసుకుంటావా? అక్కడ మోకాలు దేవుడు ఎందుకు దిగిరాడు? చాలా అవసరతలు ఉన్నాయా? మోకాలు వేయడం మానేసి ఇష్టానుసారం సోది విషయంలోకి వెళ్ళిపోతున్నామే. బాధన. ఎవరికి వెయ్యాలో నీకు తెలుసు. ఎవరు వచ్చారు, ఎవరు మన వీధిలో ఉన్నారంటుందో మంచి కాదు. మా వీధిలో మనం సాయం చేసాం కాబట్టి నిజంగా ఆలోచించి వారిని బట్టి అయినా సరే ఏం చేస్తాం. దైవజన్ జోసెఫ్ గారు ఎప్పుడు నాట్ అలౌడ్ ఆయన మాట అన్నాడు. నేను ఆయనకు ఓటు ఇవ్వకూడదని అనుకున్నానయ్యా, కానీ ఆయన రాగానే అయ్యగారు నీ ఓటు నాకే, ప్రమాణం చేయండి అన్నాడంట. ఈయన గబుక్క నోరు జరి ఓకే నా ఓటు నీకు వేస్తాలేవయ్యా అన్నారంట. ఆ మాట కట్టుబడిపోయాడు. మీకు విషయం తెలుసా? ఒక అద్భుత సాక్ష్యం చెప్తాను. ఎలక్షన్ అప్పుడు వచ్చారు, ఆ పక్కింటికి వస్తారు, వెనక్కింటికి వెళ్తారు. ఈ చర్చి దగ్గరికి రారు. అక్కడికి వచ్చి ఏం మాట్లాడారో వింటే షాక్. రే అయ్యగారు వాళ్ళు ఎవ్వరూ తీసుకోరా, ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ₹1 కూడా ఇవ్వక్కర్లే, వాళ్ళకి తెలిసి వాళ్ళకి ఎవరు వేసుకోవాలో. పలాని ముందుకి ఎంపడు కూడా వెళ్దాం. ఎంపడు కూడా వెళ్ళిపోయేవారే కానీ ఆ మందిరం దగ్గరికి నా జీవితంలో నేను ఒక్కసారి బాధపడ్డాను. ఒక్కసారి. అది లోకల్ నాయకుల వల్ల బాధపడ్డాను. లోకల్ నాయకులు ఇక్కడ ఈ ప్రాంతం కాదు, రెడ్డిగూడెం ప్రాంతం గురించే మాట్లాడుతున్నాను. పదండి ఆయన మనం ఏదైనా అడుగుదాం అయ్యారండి, పదండి అంటే ఇంకా విశ్వాసులు కదా, మన విశ్వాసులు కాబట్టి తప్పదని వెళ్ళి ఒక ఆయన దగ్గరికి వెళ్ళాం. మరి మందిరానికి టైల్స్ ఎక్కించండి అని సార్ అడగడానికి. అయ్యగారి కళ్ళల్లో నీళ్ళు లాగా తిరుగుతున్నాయి, ఏడుస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయనకు ఒక్కటే తెలుసు, ఏం తెలుసా? మోకాలు. ఆయనకు ఒక్కటే తెలుసు, ఏంటిది? రక్తం వచ్చేదైన మోకాలు వేసారు, రాళ్ళతో పరిచయం చేస్తారు. రక్తం. ఈ స్థలం ఇలా కట్టబడింది కదా, వచ్చి సాయంత్రం పూట వచ్చి కిందన టీ తాగి పైకి వచ్చి నేను మెట్లు ఎక్కడ పెట్టాలి, ఎలా కట్టాలి, నాకేం అర్థం కావట్లేదే, ఇటు నుంచి ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి ఇలా తిరుగుతూ ఇటు నుంచి అటు ఎలా చేయాలి ప్రభు?
మెట్లు వేయాలి, ఎలాగ వేయాలో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ బాత్రూమ్ పెట్టాలి, ఎక్కడ ఏం చేయాలి? అప్పుడు ప్రార్థన చేశారు వాక్యం పట్టుకొని, దావీదునకు రాత్తమూలంగా ఇచ్చావు, నాకు కూడా ఇవ్వు. అప్పుడు 2026 జనవరిలో, డిసెంబర్లో మాట్లాడి 26 జనవరిలో నేను స్టార్ట్ చేయబోతున్నా. దేవుడు చెప్పిన మాట ఎక్కడ అప్పుడు ఏమైనా రూపాయలునే ఉందేరా? నేనేం చెప్పాను? ఏడవ సహోదరులకు వెళ్ళి చెప్పాను, ఆయన జనవరిలో ప్రారంభించబోతున్నాడని. జనవరి 4 పునాది వేస్తే అర్థం చేయాలి. ఫిబ్రవరి 24కి వచ్చాం. 52 రోజుల్లో కట్టాం దేవుని కృపను బట్టి. ఇదేమో వేరే ఉద్దేశం కాదు. 52 రోజుల్లో దేవుడు తన పని తానే ముగించుకున్నాడు. అది ఆయన కృప. అందుకే సోది సొమ్ము మనకు వద్దు. ఏడ్చేది. నేను వచ్చిన నాటి నుంచి ప్రార్థన పెట్టాను. అంటే అంతకుముందు చేశారో లేదో నాకు తెలీదు, కానీ నాకు ఆ మందిరం, ఎందుకంటే నేను అన్ని టైల్స్ మందిరాల్లోనే ఉండేవాడిని కాబట్టి, ప్రభా ఇక్కడ కూడా టైల్స్ రావాలని ప్రార్థన. 3 సంవత్సరాల తర్వాత ఒక ఆయన్ని దేవుడు ప్రేరేపించాడు. దేవుడు అతని జీవితంలో కార్యం జరిగితే, అయ్యగారండి టైల్స్కి ఎంత అవుతుందో నేను దానికి డబ్బులు ఇస్తాను, మందిరంలో టైల్స్ వేయించి, మందిరంలో టైల్స్ వేయించి. దేవునికి మనం కలుగుతాం. నమ్మదగిన దేవుడు అండి. మనకు అవసరంలే. వీడి మనసు సగమేమో దాని వైపు. నాకు సెలవు ఏమన్నాడు మరలా చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. మీరు మీ స్వదేశమునకు వెలుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవీయనని చెప్పుచున్నాడు. సెలవీయనని మీతో కూడా వచ్చుటకు, మీతో కూడా రాను అనలేకపోతున్నాడు. యెహోవా చూసిరా, నాకు రావాలనిపిస్తుంది కానీ దేవుడు వద్దంటున్నాడమ్మా అంటే అర్థం ఏంటి? నాకు రావాలనిపిస్తుంది కానీ దేవుడు వద్దంటున్నాడమ్మా. దాని మన భాషలో మాట్లాడితే నాకు వెళ్ళాలనిపిస్తుంది కానీ దేవుడు వద్దన్నాడు అంటే అర్థం ఏంటి? నాకు సగం మనసేమో అక్కడే ఉంది, సగం మనసేమో దేవుడి దగ్గర ఉంది, అంతే తేడా. ఇప్పుడు అర్థమైందా? సగం మనసేమో వెళ్ళాలనే ఉంది, దేవుడు వద్దన్నాడు, కాకపోతే మంచి దేవుడు వద్దన్నాడు, దేవుడు వద్దన్నాడు. నాకేమో వెళ్ళాలి, దేవుడు వద్దన్నాడు. అందుకే యెహోవా నాకు సెలవీయ చెప్పుచున్నాడు అనగా, మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్ళి, బిలాము మాతో కూడా రానొల్లడాయనండి. వీళ్ళేం చెప్పారు తెలుసా? దేవుడు వద్దన్నాడంట అని చెప్పలేదు, మాతో కూడా ఆయనకి రావడం ఇష్టం లేదని చెప్పారు. మాతో కూడా రావడానికి ఆయనకి ఇష్టము లేదు. వెంటనే బాలాకు ఏం చేసేట్టు చూడండి. అయినను బాలాకు వారికంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా మీతో రావడానికి ఇష్టం లేదంటే బాలాకు ఏమనుకున్నాడు తెలుసా? చిన్నలను పంపించుంటానేమో, అందుకే ఆయనకి పెద్దోడు కదా. కొంతమంది స్టేజ్ మీద వాక్యం చెప్పుటకు కానీ ప్రార్థన చేయటకు కానీ పిలిచామనుకో మామూలుగా మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు మాథ్యూ డేవిడ్ గారు వస్తారు, ఆయన వచ్చి ప్రార్థన చేస్తారంటారు. పైకి ఎక్కిరాడు. ఎందుకని? ఒక తల్లిని పేరెట్టి పిలిచారంట, ఒక దైవజనురాలు పేరు పెట్టి ఫలానా అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. నో పేరు పెట్టి పిలిచంత పెద్ద మగాడైపోయాడు. నాకు అనిపించింది, అమ్మా నీకెంత వేసి రక్తమే చేయి, పొగరుండి గర్వం ఉందో నాకు అనవసరం. ఏసయ్య దేవుడి పేరే పిలుస్తున్నావు. దేవుడి కంటే నువ్వు ఏమాత్రం గొప్పదాన్ని చెప్పు, ఒక మాట చెప్పు. దేవుడి కంటే నువ్వు ఎంత గొప్పదాన్ని, ఎంత గొప్పదానివి? నిన్నేమి అగౌరవపరచలేదే. నీ పేరు పెట్టి ఇప్పుడు హదస అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తారు అన్నారు. హదస అమ్మగారు అని అనడం తప్ప? ఆమె పేరు హదస్సానే కదా. అంటే పేరు పెట్టి పిలివడానికి కూడా మా నోరుకి అర్హత ఉండాలా? ఏసై పేరు ఏసయ్యా అని గట్టిగా పలుకుతున్నాడు.
మరి ఆయన పేరు పిలిచినప్పుడు నా పేరు పిలవటంలో ఏముంది? దేవునికి స్తోత్రం. గౌరవం అయితే తీసి పడేలేదు కదా, నన్ను గౌరవంగానే పిలుస్తున్నారు కదా. ఈ బాలకుడు అదే భావించుంటాడు. వీడితో మాతో రానన్నాడు ఆయన, దేవుడు వద్దన్నాడు అంటే అని చెప్పలే వీళ్ళు. మాతో రావడానికి ఇష్టం లేదంటే ఓ పెద్ద ఆయన కదా, పిలవడానికి ఏం వెళ్ళాలి? చిన్నపిల్లలతో పిలిస్తే ఏమొస్తాడు? పెద్దవాళ్ళని పంపిస్తే కొంచెం కొంతమంది సేవకుల్ని చెప్పాను కదా, నాచి డేవిడ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారంటే రాడు. అలాగే ఒక ప్రాంతంలో జరిగింది. ఆయన ఒక పేపర్ మీద రాశాడు, రావట్లేదు పాపం, పిల్లోడు పిలుస్తున్నాడు. తర్వాత వచ్చి అంటాడు, ఏం నన్ను పిలిచే స్థాయి అనుకుందా? జాగ్రత్త. ఏంటిది? ఈడో బిలాము, జాగ్రత్త, నన్ను పిలిచే స్థాయి అనుకుందాం. నన్ను పిలవాలంటే నీలాంటి వచ్చి పిలవాలి. ఆడితో పిలిపిస్తున్నామే. నన్ను ఎవరు పిలిచిన చేటు ఎక్కాను. నన్ను పిలిచి ఆ చిన్నపిల్లడు ఎక్కి మన మధ్యలో నా దైవజనుడు అశోక్ గారు వచ్చి వాక్యం చెప్తారని పక్క ఎక్కేస్తాను. నా పని ఏంట్రా? వాక్యం చెప్పడం. నన్ను పిలిచిన దేవుడు అందుకే కదా ఆ ప్రాంతానికి వెళ్ళిందో వాక్యం చెప్పడానికి. అక్కడ నా సోది చేయడానికి ఏంటి? స్తోత్రం కలుగును కాక. నా సోది ఏంటి? నా హెచ్చింపు ఏంటి? వెళ్ళడానికి ఆ ప్రాంతం కొరకు ప్రార్థన చేయడానికి పిలిచాడు, వాక్యం చెప్పి ప్రార్థన చేయాలన్నాడు. ఇంక నా బాధ ఏంటి? వాక్యం చెప్పి ప్రార్థన చేసి రావటమే. ప్రైజ్ ది లార్డ్. వెంటనే ఆయన కాగితంలో రైట్ రెవరెండ్ పలానా మ్యాచ్ డేవిడ్ గారు పంపించాడు పేపర్ అక్కడికి. సీరియస్, నేనేం జోక్ చెప్పట్లే. ఈయన మన మధ్యలో రైట్ రెవరెండ్ డాక్టర్ మాథ్యూ డేవిడ్ గారు వచ్చి ప్రార్థనలో మనం నడిపిస్తారని చెప్పాడు. అప్పుడు ఇచ్చుడు, స్తోత్రం మహాపరిశుద్ధుడమైన మా దేవా. నాకు తెలిసి ఈయన ఇలా ప్రార్థన చేస్తుంటే పరలోక ద్వారం ఒరే ఆపి మొత్తం దూరం మూసే, ఆడి ప్రార్థన పైకి రాకూడదు అంతే అనుకుని ఉంటాడు ఏమో దేవుడు. కొంతమంది స్వరం అంటే దేవుడికి చిరాకు వచ్చింది. ఈ స్వరం వింటే కూడా దేవుడికి అంత కోపం వచ్చేస్తుంది. బిలాం స్వరం. నేను సమర్పడితే చాలా సీరియస్గా చెప్తున్నాను. ఇప్పుడు ఏమేమి చూడండి, కొంతమంది పంపిద్దాం, పెద్దల్ని కొంచెం పెద్దది కానీ పంపిద్దాం. ఎవరు పిలిచినా ఫోన్ చేసి, అయ్యా మా ప్రాంతంలో మీరు వాక్యం చెప్పాలి, మీరు మంచిది, మీ సేవకులు చెప్పారు, ఆయన ఫోన్ చేయట్లే. మేము ఈ మధ్యకాలంలో కొంతమంది అప్కమింగ్ పాస్టర్స్ అంటారు కదా, నేను మాట్లాడకూడదు ఫోన్లో, నాకు అసిస్టెంట్స్ ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు. అసిస్టెంట్ ఫోన్ తీసుకుని చెప్పండి అయ్యా, చెప్పండి అయ్యా, మా పాస్టర్ గారు వస్తారు, మీరు ఎక్కడ స్టే ఏర్పాటు చేస్తారు? ఎక్కడ స్టే ఏర్పాటు చేస్తారు? మా కోసం ఒక రూమ్ ఏమైనా స్పెషల్గా అరేంజ్ చేస్తారు? మీరు ఏ ఇంటి వద్దకు వెళ్ళారో ఆ ఇంటి వద్దనే బస చేయండి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది కదా. వీడో బెదాం, మీకు ఊరికే చెప్తారు అనుకున్నారా? ఎక్కడ బస్ చేస్తారు? ఆయన ఫుడ్ ఏంటి అరేంజ్ చేస్తారు? ఒకరోజు మేము ఒక సేవకుని పిలిచాం, మేము వచ్చామంటే ఏం వండుతున్నాం, ఏం చేస్తున్నాం, మాకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పంది ఏది పెడితే అది తినాలి. అదే దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకన్నా తెలుసా? కడగబడ్డావు, సిలువ పందిని ఎందుకన్నానంటే కడగబడ్డావు కదా, లోకంలో నుంచి, లోక విధానాల నుంచి, లోక యొక్క మర్యాదల నుంచి, లోక మర్యాద నుంచి కడగబడి శ్రేష్టంగా వచ్చి ఇక్కడ దేవుడిని నిలబెట్టాడు కదా. మళ్ళీ పంది బురదలోకి పోయినట్లుగా ఎందుకు పోతున్నాం? వల్ల క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డావంటే ఇక ఆ పంది స్వభావం నీలో ఉండకూడదు కదా, చక్కగా వచ్చి కూర్చుని ఏం పెట్టినా సంతోషంగా దీవిస్తే బాగున్న దైవజనుడు, నాకు తెలిసిన ఒక దైవజనుడు, ఆయన ఏం తినాలి బాగోకపోయినా ఆ పెరుగు, కొన్నిసార్లు మేము తింటున్న పెరుగు ఎలాగొన్నా బాగుందమ్మా, వంటలన్నీ చాలా బాగుంది, మేము అంటే తప్పు, వాళ్ళు ప్రేమతో పెట్టారు.
ప్రేమతో మన కోసం పెట్టారు. ప్రేమగా బాగున్న ఆ రోజు ఆ తల్లి కాఫీ ఇచ్చింది. ఎలా తెలుసా? మొత్తం సాలిడి పట్టే, మొత్తం ఏం పట్టు అలాగే ఇచ్చింది. దాన్ని అలాగ పైన అంత చేత అలా తుడుచుకుని అలా తీసి ఏసన్న గారిని తలచుకొని, ఆయన ప్లేట్లు ఉమ్మేస్తే అలాగే తిన్నారు కదా, అది తలచుకొని ఈ టీ తాగి ప్రార్థన చేసి, ఏం కాదమ్మా దేవుడు కార్యం జరిగించిపోతున్నాడు. ఏం చేస్తారు మా పాస్టర్స్ అంటే? ఆయనకి రోజుకి 1,00,000 రూపాయలు, ఆయన ఉండడానికి ఆయన ఒక స్పెషల్ రూమ్కి నిజం చెప్పాలంటే రేపు వస్తున్న వాళ్ళకి ఎవరికి తెలియదు ఎలాగుంటుందో. ఈ వేడి వాళ్ళు తట్టుకుంటారు లేదని వాళ్ళందరిని టెస్ట్ చేయడానికి కొత్త తీసుకుంటున్నాను నేను. మీకు తెలియదు, నేను వాళ్ళందరూ రక్కెత్తులని సంతోషమే. వాళ్ళందరూ ఇప్పుడు అర్థమైపోద్ది ఎంతమంది సేవో, లేకపోతే ఎంతమంది విధానమో, ఎంతమందితో నేను ఉండాలో లేకపోతే ఉండకూడదో నిర్ణయం అయిపోద్ది రేపు. ఏంట్రా ఎండకి ఎండ అన్నారనుకో, ఎండ బాధ సహించలేకపోతే ఇంకెందుకు మా బాస్. ఒకరోజు మొన్న ఎప్పుడు అన్నాను, ఏంటి ప్రభు ఈ ఎండ అసలు తట్టుకోలేకపోతున్నాను, నాకు ఈ 365 రోజులు చలికాలంలో ఉన్నా సరే పర్వాలేదు కానీ ఎండను తట్టుకోలేకపోతున్నాను అంటే, ఎండ బాధను సహించాలి, అది పరిచర్య అంది నా భార్య, అంటే సేవకురాలు. సో పాస్టర్ కానీ హలో, మీకు అర్థమవుతుంది ఈ మాటలు కనుక బెలాం ఫోజులు కొట్టద్దు. నన్ను పాస్టర్ గారు పిలిస్తేనే నేను వచ్చి పరిచర్య చేస్తాను. అమ్మ గారు పిలిస్తే నేను చెయ్యను. అమ్మ అందరూ ఒక శరీరంలో అవయవమే. ఆమె పిలిచినా నేను పిలిచినా, మీరు నన్ను పిలిచినా నేను మిమ్మల్ని పిలిచినా అంతా ఒకటే. మేము పిలిస్తే నేను పరిచర్యకి రావట్లేదా? మీరు పిలిస్తే నేను పిలిస్తే మీరు రావట్లేదా? ఆ కృపలో నుంచి దయచేసి తొలగిపోకుండా అట్లా స్త్రీలుగా ఉందిరు కాక కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకోండి.